వెళ్ళాను, ప్రతిసారి నేను తలనీలాలు అర్పిస్తాను, చంద్రబాబు ఏనాడైనా చేశాడా? అది భక్తి అంటే ఏ రోజు ఏం చేయని ఈయన వచ్చేసి ఈరోజు లడ్డు అపవిత్రమైన అది ఇది మాట్లాడుతున్నారని కొడాలి నాని కామెంట్ చేస్తున్నారు. నిజం కొండ మీదకి వెళ్ళి తలనీలాలు అర్పించి లేకపోతే అలిపిరి కాలి నడకని వెళ్ళి దేవుని దర్శించుకుంటేనే భక్తి ఉన్నట్లా అండి? చంద్రబాబు నాయుడు గారు తల వెంట్రుకలు ఇచ్చినంత మాత్రాన భక్తులకు వచ్చే లాభం లేదు, నష్టము లేదు. ఆయన మొక్కుబడి ప్రకారం ఆయన తల వెంట్రుకలు ఇచ్చుకుంటాడో ఇచ్చుకోడో అది ఆయన సొంత విషయం, ఆయన పర్సనల్ విషయము. ఆయన ఏమి లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యి తగ్గు రకం నెయ్యి అమ్మి తగ్గు రకం నెయ్యి కలిపి లడ్లు తయారు చేసి భక్తులకు ఎవరికి పంచిపెట్ల. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి ఆయన చంద్రబాబు నాయుడు గారు. మీరేం మాట్లాడతారు? ఏ రోజైనా సరే దంపతులతో వెళ్ళి ఏ రోజున పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి చరిత్ర ఉందా మీకు? సాంప్రదాయం కదా అది. హిందువుల యొక్క దేవాలయాలకు వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలతో దంపతులు ఇద్దరు వెళ్ళి అక్కడ పూజలు చేయాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అసలు లక్ష్మీ పార్వతుల్లాగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇద్దరు దంపతులతో వెళ్ళి సాంప్రదాయం ప్రకారం అక్కడ పూజలు చేసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఎంటికలు ఇవ్వలేదే, గుండు కొట్టించుకోలేదని మాట్లాడుతున్నారే, దానివల్ల ఏమైనా ప్రజలకు నష్టం జరుగుతుందా, లేకపోతే భక్తులకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అది వాళ్ళ సొంతదే, వాళ్ళ సొంత అభిప్రాయం అండి అది. వాళ్ళ అభిప్రాయాన్ని మీరెందుకు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు? ఆయన కొడాలని ఆయన మందు తాగితే ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. ఈ రోజు మళ్ళీ ఆయన తిరుమల కొండకు పోతాడంట. ఏం మాట్లాడతారు? మీరందరూ కలిసి గూనిపుటారమై జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని మనం ఏ విధంగా ఇప్పుడు ప్రజల్లోకి పోలేని పరిస్థితి, ఈ రోజు మనం చేసినటువంటి తప్పులన్నీ బయటపడతా ఉన్నాయని చెప్పి భయపడిపోయి ఈ రోజు ఏదో వాళ్ళు కొండకెళ్ళి నిద్ర చేసి ఆమె అక్కడ పూజలు చేస్తే వాళ్ళు చేసిన పాపాన్నంతా కడిగేసుకుంటామని చెప్పుకుంటున్నారు. కానీ అది కుదరదండి. ఈ రోజు మీరు చాలా తప్పులు చేశారు, దేవుని విషయంలో చాలా తప్పులు చేశారు. ఈ తప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి. అసలు మీరు ఇంట్లో సెట్టింగ్ వేసుకొని పూజలు చేసి అసలు తీర్థం ఇస్తే తీసుకోకుండా కింద పడేసేటువంటి వ్యక్తులు మీరా మాట్లాడేది? ఎక్కడ చూసినా దేవాలయాల్లో కానివ్వండి, విద్యాలయాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు మీరు అలాట్ చేసుకున్నారు. మీరా మాట్లాడుతున్నారు ఈ రోజు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు అందరూ తప్పుడు వ్యక్తులను పెట్టుకున్నారు జగన్ గవర్నమెంట్ లో. వాళ్ళ మినిస్టర్లు చూస్తా ఉంటే ఒక మహిళ ఈ రోజు రోజా వచ్చేసి కొండపైన టికెట్లు అమ్ముకుంటాది. బతికేనాది? దేవుని సన్నిధిలో టికెట్లు అమ్ముకొని బతికే మనిషి వాళ్ళ గవర్నమెంట్ లో మినిస్టర్ని చేస్తారు జగన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు మీరు? కోకలలో మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు తిరుపతికి వెళ్తే అక్కడ చూస్తా ఉంటే ప్రతి రోజు దండోపదండాలుగా వెనకలు అందరిని వేసుకొని పోయేది, వాళ్ళకందరూ దర్శనాలు చేయించేది, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునేది. శ్రీవాణి టికెట్లన్నీ అమ్ముకున్నారు. ఇట్లా ఎన్ని కోట్ల రూపాయలు మీరు దేవుని సొమ్ము అంతా దిగమింగేశారు మీరు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? మళ్ళా మీరు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఆయన ఏ రోజైనా సరే తిరుమల కొండపైన ఇట్లా అపచారం జరిగిందని చెప్పి ఆయన గవర్నమెంట్ లో మీరు ఎక్కడైనా విన్నారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అట్లా ఏదైనా తప్పు చేసింటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిని చేస్తారా ప్రజలు? మీరు ఏం మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బృందం కానీ ఇంకా కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడినారు. ఆయన గంట అరగంట మంత్రి మాట్లాడుతా ఉన్నాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ బూట్లు నాకుతాము, బూట్లు తుడుస్తాం, మేము చేసిన తప్పు అయితే ఇది ఖచ్చితంగా పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుందండి. మీరు ఆ మాట మీద నిలబడండి. పంపించినాడు అక్కడ ఖచ్చితంగా లడ్డు ప్రసాదంలో జంతువుల యొక్క నెయ్యి కలిపారని చెప్పి బయటపడతా ఉంది. ఇంకొక విషయం అండి, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి జంతుశాలలో తెల్ల పులిపిల్ల పుడితే వాటికి వీళ్ళ పేరు పెడతారా? ఎక్కడైనా మీరు దేశాన్ని ఉద్ధరించినారు, మీరు దేశాన్ని నాశనం చేసినారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. మీరు పులిపిల్లగానే ఉంటేనే దానికి గౌరవం ఉంటుంది. పులిపిల్లకి జగన్ పేరు, వాసు పేరు, సిద్ధార్థ్ పేరు, వీళ్ళ పేర్లు అండి పెట్టేది. మీరు ఏం చేశారండి కొండపైన? మీకు ఏం హక్కు ఉండదు? మీ కార్యకర్తల పిల్లలకు పెట్టుకోండి, మీ ఇంట్లో పిల్లలకు పెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులకు పెట్టుకోండి మీ వారసత్వం పేర్లు. కొండపైనటువంటి జంతువులకి పుట్టినటువంటి పిల్లలకు పులిపిల్లకు మీ పేరు పెట్టడానికి ఎక్కడ హక్కు ఉంది మీకు? అడిగే వాళ్ళు లేరనా? అవి అసలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జంతువులు అన్ని కూడా అవి దేవుని బిడ్డలు కాబట్టి అందరూ కూడా భక్తులు పోయి అక్కడ ఏదైనా ప్రసాదం ఇస్తే ఎంతో తింటూ అక్కడ బతుకుతున్నాయి కొండపైన. వాటిని ఎంతో సంరక్షణతో కాపాడుతూ వస్తున్నారు. అటువంటిది మీరుపై అపచారం చేస్తారు. మీ పేర్లు పెట్టడానికి మీరే గాంధీలా లాంటి నెహ్రూలా మీరేమన్నా ఏం చేస్తారని మీరు వాళ్ళకి కొండపైన ఉన్నటువంటి జంతువుల పైన పులిపిల్లకు మీ పేరు పెట్టుకుంటారు మీరు? ఒక్క నిమిషం ఎన్ని చేస్తారు మీరు? కుసుమ మేడం ఒక్క నిమిషం. శ్రీనాథ్ రెడ్డి గారు ఏమంటారు? మేడం ఆవేదన లేక ఆవేశం అనుకుంటున్నారా? వల్లేటి గారు, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాల వల్లే 11 స్థానాలకు పడిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆరోపించక మునిపే
ఏదైతే హిందూ వ్యతిరేక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రపడిపోయింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. తిరుమలలో వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో భక్తులకు ఇబ్బంది కలిగేలా అక్కడ టికెట్ల రేట్లను కావచ్చు, రూముల యొక్క రేట్లను కావచ్చు పెంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ భక్తుల సౌకర్యాలను పెంచాల్సింది పోయి భక్తులకు ఇబ్బందులకు గురయ్యేలాగా, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలాగా, భక్తులకు దేవుడికి మధ్య దూరం పెంచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేసినటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, ఇది క్రిస్టియన్ పార్టీ అనేటువంటి ముద్రను ఎన్నికల ముందే తనకు తానే ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధిష్టానం వేసేసుకుంది. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా విజయవాడ విజయదుర్గ ఆలయం, ఇలా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఆలయాలలో జరిగినటువంటి హిందూ వ్యతిరేక ప్రచారాలే అందుకు తార్కాణంగా నిలుస్తా ఉన్నాయి. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి నాయకులను చూసి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా తన పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే తిరుమల లడ్డు విషయంలో జంతువుల యొక్క కొవ్వును కలిపేటటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉచ్చు బిగించుకున్నటువంటి నేపథ్యంలో ఎదురు దాడికి దిగాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి కనిపిస్తా ఉందన్నటువంటిది మనకు అర్థమవుతోంది. పాప ప్రక్షాళన పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 28వ తారీఖున దేవాలయాలలో పూజలు చేసేటటువంటి కార్యక్రమం, అది పార్టీని నిలబెడతాదని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. అందుకు ఆయన హిందూ వ్యతిరేక విధానాలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల జరిగిపోయింది. ఆయన పార్టీ ప్రక్షాళన చేసుకోకుండా, ఆయన చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకోకుండా ఇప్పుడు పాప ప్రక్షాళన